నమస్తే, నేను మీ మహేష్. అందరి న్యూస్కి స్వాగతం సుస్వాగతం. అందరినీ చూస్తున్నటువంటి అందరికీ కూడా ఈరోజు ఒక లీడర్తో ముచ్చట పెట్టడానికి మనం వచ్చాం. అయితే ఆ లీడరు ఎట్లాంటి లీడర్ అంటే, ఏ పార్టీనైతే నమ్ముకొని ఇప్పటికీ అంటే 34 ఏళ్ళు దాటి ఒకే పార్టీని నమ్ముకొని ఉన్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తిని ఈరోజు ఏ కారణం చేత సస్పెండ్ చేసిరో ఏమో తెలియదు, కానీ లేకపోతే ఆ వ్యక్తిని సస్పెండ్ చేయడానికి గల కారణాలు ఆ పార్టీలోని పెద్దలకే తెలుసా, లేకపోతే ఆ పార్టీలోని అంతర్గత విభేదాలక, ఏ రకంగా జరిగింది అసలు ఏంటో తెలియదు. కానీ ఈ పార్టీ నుంచి సస్పెండ్ చేసినాక కూడా ఆ పార్టీ ప్రయోజనాల గురించి, ఆ పార్టీ భవిష్యత్తు గురించి పనిచేస్తాడా, లేకపోతే సాలిగా పార్టీకి సేవలు చేసిన కాడికి నన్ను మోసం చేసిందని చెప్పి అంటాడా అనేటువంటి విషయాలను చర్చించడానికి, తెలుసుకోవడానికి, ముచ్చట పెట్టడానికి ఆ లీడర్తోని మనం ఈరోజు ములాఖాత్ అయినాం. ఆ లీడర్ పేరే పక్కా జడ్సన్ అన్న. అన్న నమస్తే. నమస్తే బ్రదర్. అన్న, హౌ ఆర్ యూ? ఫైన్ ఫైన్. ఫైన్ కనిపిస్తలేరు అన్న, ఎందుకో? నేను ఫైన్ గానే ఉంటావా? ఫైన్ కనిపిస్తలేదు ఎందుకో మీ మొహంలా. అంటే మీకు అట్లా అనిపిస్తుండొచ్చు, ఎందుకంటే పార్టీగా సస్పెండ్ అయినా కాబట్టి. అన్న, ఇప్పుడు పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేసినారు, కాంగ్రెస్ పార్టీ అంటే మీకు అదో రకమైన పిచ్చి అని చెప్పి బయట ప్రజానికానికి, కాంగ్రెస్ అంటే వదలడు, కాంగ్రెస్ని ఎవడేమన్నా కూడా సహించేటువంటి వ్యక్తి కాదు అంటారు. మరి అట్లాంటి వ్యక్తులని మిమ్మల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసి, అధికారం లేక ఏడ్చినటువంటి రోజులు అధికారంలోకి వచ్చిన తర్వాత సస్పెండ్ చేసి ఏందన్న? ఈరోజు సస్పెండ్ చేసినోడే అసలు యాక్చువల్గా ఆయన ఒక 10 పార్టీలు పోయొచ్చినోడు. మనిషికి ఒక బీజేపీ తీసుకునే, బీజేపీలో ఒక ఐడియాలజీ ఉంటుంది. వాడు బీజేపీలో జాయిన్ అయిందంటే ఇక వచ్చేదాకా పట్టుకొని ఉంటారు. సేమ్ అట్లా కమ్యూనిస్టులు కూడా అట్లుండే. కాంగ్రెస్ పార్టీలో కూడా మేము ఆ టైపు ఐడియాలజీ, ఎందుకంటే ఐడియాలజీ బేస్డ్ కావాలి, అస్సలు కాంప్రమైజ్ కాము. అవసరం కొట్టుకునే తను కాలేజ్ డేస్ వాళ్ళకి కూడా ఇప్పుడు ఉన్నట్టు లేకుండే, సాఫ్ట్ పార్టీస్ లేకుండే. అప్పుడు కాలేజీలలో భయంకరంగా ఉండేది. అసలు పరిస్థితి మేము వచ్చినాం కాబట్టి ఆ చిన్నతనంకి వెళ్ళి కాంగ్రెస్ భావాజాలం అనేది శరీరంలో అంగమున అది ఇంకిపోయి ఈరోజు మేము కాంగ్రెస్ వాదులుగా బలంగా ఉన్నాం. మమ్మల్ని సస్పెండ్ చేయగలిగిన, అంటే ఒక సభ్యత్వం తీయగలిగిన, కానీ మా భావజాలాన్ని మాత్రం సస్పెండ్ చేయలేదు. కాకపోతే ఇల్లు మీది ఇంట్లో వాళ్ళనే బయట వేసి మరి బయట ఇంట్లోకి వచ్చినట్టే కదా. అదే నేను చెప్తున్నా కదా, మొన్న నేను ఫస్ట్ డే పెట్టిన ట్వీట్లు అదే పెట్టిన. మొన్న తెలంగాణ కాంగ్రెస్నేమో తోడేలు కప్ప చెప్పారు, ఆంధ్ర కాంగ్రెస్నేమో ఆవు కప్ప చెప్పారు. అంటే పక్కా జడ్సన్ ఎప్పుడు చూడు ఈ తీరుగా మాట్లాడతాడు. ఈయన ఉంటే పార్టీలో మనందరికి ఇబ్బంది, ఎవరన్నా ఎదుగుదామన్నా కూడా ఏలెత్తి చూపే రకంగా అవినీతి చేసిండు అది ఇది అని చెప్పి మనల్ని డ్యామేజ్ చేస్తుండ అనేటువంటి ఏమన్నా కోణం వీళ్ళకు ఉండొచ్చా లోపల? ఇప్పుడు కష్టపడ్డోడికి ప్రతిఫలం అందాలన్నది ఒకటి నాది పాయింట్. అది ఒకనే కార్యకర్తకు బేస్డ్ అయి ఉంటే, ఇప్పుడు నాకు టికెట్ ఇవ్వకుండా కనీసం నా పేరు పరిశీలించిన కూడా ఢిల్లీకి పంపలే. నేను ఇవ్వాలా బ్రదర్, ఇవాళ నాకు ఇక్కడ వరంగల్ టికెట్ ఇచ్చినా నేను అసెంబ్లీలో గెలిచేటోని, ఇవ్వలే, టైం బాగలేదు అనుకున్నాను. ఇప్పుడు పార్లమెంట్ వాళ్ళు కింది మీద కొట్టుకుంటుండ్రు. నేను నామినేషన్ వేస్తే నేను అంటే పబ్లిక్లో ఉన్న నా మీద ఉన్న నమ్మకంతో ఒట్టిగానే గాలిలో గెలిచిపోతా. వరంగల్ పార్లమెంట్ ఇవాళ టైట్ ఉంది కదా, గ్యారంటీ చెప్తున్నా గాలిలో గెలిచేటోని. నాకు ఇచ్చుడు ఇష్టం లేదు. సరే, అది వాళ్ళ దీనికే వదిలేసి. కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ కార్యకర్తకు పక్కా గుర్తింపు ఉంటుంది, ఇప్పటికైనా పార్టీ గుర్తిస్తుందని అంటారు. మరి మిమ్మల్ని గుర్తించలేకపోయా. సరే, గుర్తింపు ఇప్పుడు మిమ్మల్ని ఇప్పుడు గుర్తించకపోయా, సస్పెండ్ చేశారు. మీలాంటి కరుడు కట్టిన కార్యకర్తలకు ఓ భయమే కదా. ఇప్పుడు మీరు లోపలికి రాగానే ఎవరు కూర్చొని ఉన్నారు? పోలీసులు ఏంటి? రైట్. అంటే గుర్తింపు కాదు, అంటే కొట్లాడటం పాత అంశాల మీద నేను కొట్లాడుతున్నాను, కొత్త అంశాలు కాదు. పాత అంశాల మీదనే నేను ఈరోజు ఫైట్ చేస్తున్నా. అవే మనం ఏవైతే వాగ్దానం ఇచ్చిన పబ్లిక్, అవే మనం నెరవేరుద్దామని నేను అంటున్నాను. కాదు కూడదు అంటున్నాను. ఆ దొంగ అధికారులు మనం రాగానే జైలుకు పంపుతామన్నాం, ఇంకా మనం సంకలు పెట్టుకునే కూర్చున్నాం. దాని గురించి నేను మాట్లాడినా. నాకు పదవి ఇవ్వలే కానీ, ఎమ్మెల్యే ఇవ్వలే అని నా సభ్యత్వాలన్నీ ఊడబీకినా కానీ, రేవంత్ రెడ్డి అనేట ఆయన ఇప్పుడు అధ్యక్షుడు కాకముందు నేను ఏఐసిసి మెంబరు, పిసిసి మెంబరు, పిసిసి జనరల్ సెక్రటరీ, కొన్ని రాష్ట్రాలకు ఇన్ఛార్జ్గా పెట్టాను.
అదేందా అవన్నీ పదవులు ఒక్కొక్కటి మొత్తం కూడబీకిండు. ఏం లేకుండా ఒక కార్యకర్తగా మిగిల్చిండు. నాకు సంతోషమే. కానీ ప్రజల తరపున నిలబడి ఏవైతే నేను అడిగినో అవి ఆయన స్వయంగా చేయాలి. చేయకుండా పోవడాన్ని ప్రశ్నించడం ఆయన జీర్ణించుకోలేకపోయాడు. కాబట్టి ఏదేమైనప్పటికీ బ్రదర్ వాళ్ళని నన్ను వద్దనుకున్నారు, నాకు ఇబ్బంది ఏం లేదు. నేను ఎవరి తరపున నిలబడతా అన్న, ఎవరికి మాట ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ వస్తే మన బతుకులు బాగుపడతాయి అన్న, కాంగ్రెస్ పార్టీ వస్తే దోపిడీ గురైన మన భూమి మన చేతికి వస్తాయి అన్నను నేను వాళ్ళ తరపున నేను నిలబడాలి. వాళ్ళ తరపున ఉన్నప్పుడు నా సస్పెండ్ చేసిన పర్వాలేదు. అంటే లేనా ఇప్పుడు ఇన్ని వాగ్దానాలు ఇచ్చుకుంటా కూడా వాళ్ళ తరపున మీరు నిలబడాలంటే వాళ్ళు అబద్ధం చెప్తారనే విషయం మీకు కూడా తెలుసు అయితే ఇంటర్నల్గా? లేదు, ఖచ్చితంగా చేస్తారని తెలుసు బ్రదర్. నేను ఒకటి మేనిఫెస్టో టైంలో నేను కొన్నిటికి ఎప్పుడు వ్యతిరేకమే. ఒకటి ఉచితాలు ఏవైతే 6 గ్యారంటీలో 6 గ్యారంటీల వల్ల కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి. ఈరోజు విద్యార్థులు మాకు నౌకర్లు కావాలని రోడ్డు ఎక్కింది, కానీ కరెంటు కావాలి, నాకు ఉచిత కరెంటు కావాలని ఎవరు రోడ్డు ఎక్కలే. అర్థమైందా? ఈరోజు ఉద్యోగులు మాకు ప్రమోషన్లు కావాలన్నారు, మా 317 జీవోలు కావాలన్నారు, కానీ ఉచిత బస్సు కావాలని చెప్పి ఏ మహిళ అడగలే. ఈరోజు మహిళా సాధికారత గురించి వాళ్ళు అడిగారు, కానీ ఈరోజు పెన్షన్ మిమ్మల్ని ఎవరు అడగలే. అర్థమైందా? మీరు అడగనియేమో వేసిండ్రు, అడిగేటి ఏమో వేస్తలేరు. 46వ జీవో ఎత్తేయాలని చెప్పి విద్యార్థులంతా రోడ్డు ఎక్కిండ్రు, నువ్వు అది రద్దు చేయలేవు. కానీ వాళ్ళకు అంటే ఈ ప్రభుత్వానికి వాళ్ళ హక్కుల కోసం పోరాడు కంటే, వాళ్ళు విద్య కోసం పోరాడు కంటే వాళ్ళు యాచకులుగా ఉండడమే వీళ్ళకి ఇష్టమేమో. కాబట్టి నేను ఆ పథకాలు నమ్మ. ఒకటి రైతులకు నేను ఎంత ఇచ్చినా పర్వాలేదు, రైతులకు విద్యకు వాళ్ళ మంచి పుస్తకాలు అంది, వాళ్ళ సౌకర్యాలు అంది, వాళ్ళ ఫీజు రియంబర్స్మెంట్ చేయి, మంచి దవాఖానలు కట్టి. అంటే మీకున్న ఆలోచన మరి ఎందుకు లేదు? కాంగ్రెస్ పార్టీకి ఉండే ఆలోచన అది, అసలు కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీకి ఉన్నదే అది. అందుకనే ఆ రోజు బ్రదర్ నమ్మప్పు గాంధీ దవాఖాన ఉప చరిత్ర అంజయ్య ముఖ్యమంత్రి అయిన తర్వాత గాంధీ దవాఖాన పోయేది ఎట్లుంది దవాఖాన అని. గాంధీ ఆసుపత్రి పాత ఆసుపత్రి ఇంకా ఘోరంగా ఉండేది, ఇప్పుడు కొత్త బిల్డింగ్ అని. ఆ దవాఖానలో పోయి ఎట్లుంది ఏంటిదని చూసేది. లేబర్ రూమ్ చూసి జోకులా ఇంట్లో కూడా లేబర్ రూమ్ ఉందా అనేది. లేబర్ అంటే కార్మికులు, అట్లా జోక్ చాలా తెలివైన. అసలు ప్రతి ముఖ్యమంత్రి ఏ ముఖ్యమంత్రి వచ్చినా పోయేది. తెలంగాణ వచ్చినాక బంద్ అయిపోయింది ఆ దుకాణం. అంటే ఆసుపత్రులు, విద్య, వైద్య ఇవి చూసేసి. అందుకనే ఈరోజు నేను భిన్నమైన రాజకీయ ఈరోజు అంటే యువతకు, కామన్ మ్యాన్కు, కామన్ యూత్కు రాజకీయాలు రావాలి, నాయకత్వం చేయాలని ఉంటుంది. రాజకీయాలు చేసి మీ పని కాదా, చాలా కష్టము. రాజకీయాలు జనరల్ కోట్ల రూపాయలు కావాలి అని ఒక రాజ్యాంగానికి సపరేట్గా వీళ్ళు ఒక షాడో రాజ్యాంగం రాసి ఎవరు రాకుండా భయక్రాంతులు. కాంగ్రెస్ పార్టీ అదే నడుస్తుంది అన్న. ఎందుకంటే డబ్బున్నోడే రాజకీయం చేయాలి, తన వర్గం గట్టిగా ఉన్నోళ్ళే రాజకీయం చేయాలనే దిశగా నడుస్తుంది. కాబట్టి మీలాంటి వాళ్ళందరినీ పారదోలిగా అని చెప్పుకోవచ్చు కదన్న మీరు. అంతే బ్రదర్, అంటే కుట్ర ఇది. అది నేను ఏం చెప్తే తెలుసా, ఎవరైనా పైసలు పెట్టారు. ఇప్పుడు నా మీద బక్క జడ్సన్ దగ్గర వర్ధనపేటలో పైసలు లేవు అని అన్నారు. ఓకే, అట్లానే పైసలు నేను దేరు. అర్థమైందా? నా దగ్గర ఐఏఎస్ ఐపీఎస్ కన్ఫర్మ్డ్ ఐపీఎస్ ఆఫీసర్ని తీసుకొచ్చి పెట్టిండు నాగరాజన్. ఆయన టికెట్ తీసుకొని 4 రోజులు పండుకున్నాడు. ఎలక్షన్ రోజు 2 రోజుల ముందు నా పైసలు దొంగలు ఎత్తుకపోయి నాకు రూపాయి లేదన్నాడు. రూపాయి పంచలే. రూపాయి పంచకుండా పోలింగ్ ఏజెంట్లో కూడా పైసలు లేకుండా ఎలక్షన్ గెలిచిండు. అంటే మరి ఆయన పైసలు పెట్టారు అంటే పైసలు ఉంటేనే గెలుస్తారని ఒక భయం చేస్తారు మెదక్లా. మైనపల్లి హనుమంతరావు కొరకు ఈయనైతే 100 కోట్లు పెడతారు, 20 కోట్లు పెడతారని చెప్పి తీసుకొచ్చి పెట్టిండు. అలా ఎప్పటిలో పనిచేస్తున్న సుబ్రహ్మణ్యరావు అనేటోడు కాంగ్రెస్లో ఒకటి మిగిలింది. ఆయన టికెట్ ఇవ్వాలి. ఆయన టికెట్ ఎగ్గొట్టాలని దగ్గర పైసలు లేవు. ఫస్ట్ పైసలు ఉన్నోళ్ళు ఎలక్షన్ ఇలా పడితే తీరా ఏం పెట్టలే. మామూలుగా అంటే మామూలు కంటే తక్కువనే పెట్టిండు. అర్థమైందా? అంటే అట్లా కుట్ర చేసి ఏంటంటే నిజంగా ఎవరైతే ప్రతిభావంతులు తోడేళ్ళ చేతుల. అందుకనే తెలంగాణ కాంగ్రెస్ తోడేళ్ళ చేతిలో పెట్టిందన్న. మా కాంగ్రెస్ వాళ్ళను ఆత్మహత్య ఆత్మహత్య చేసుకున్నారు. అంటే వేరే పార్టీలో పోడు భయపట్టించి ఇక వాడిని హింసించి వేరే పార్టీకి పోయేటట్టు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ దాసోజరావు అని వెళ్ళిపోయాడు. అర్థమైందా? జగదీశ్వరరావు అనేట ఆయన వెళ్ళిపోయాడు. గెలుపు గుర్రాలే, బొంగుల గుర్రం లేదబ్బా, ఏం లేదు. వాళ్ళ సునీల్ కనుగోలు అనేటోడు అంతటా ఫెయిల్ అయినోడు. ఎక్కడైనా 10 ఏళ్ళ తర్వాత అక్కడ వ్యతిరేకత వస్తుంది, కాంగ్రెస్ వస్తుంది. కర్ణాటకలో అట్నే వచ్చింది, ఇక్కడ అట్నే వచ్చింది. ఏ సర్వే ఇవాళ తెలంగాణలో మీరు ఎవరిని అడిగినా కానీ జడ్సన్ సస్పెండ్ చేస్తూ తప్పని అంటున్నారు.
మరి సునీల్ కనుగోలు కానీ రిపోర్ట్ ఏం చెప్తా అంది ఏంటి? ఓకేనా? గవర్నమెంట్ వచ్చి 100 రోజులు అయింది కదా, సునీల్ కనుగోలు కానీ ఆఫీస్ మీద రైడ్ అయింది అన్నారు కదా, అప్పుడు కంప్యూటర్లు అన్నీ పోలీసు వాళ్ళు ఎత్తుకపోయిందని కదా, మన ప్రభుత్వం వచ్చింది కదా. మరి ఆ కేసు బయటికి తీసి ఏమైందో మాట్లాడాలి. ఆ కేసు ఏమైందో మాట్లాడండి అబ్బా. సునీల్ కనుగోలు ఆఫీస్ పైన జరిగిన దాడిలో పోలీసు వాళ్ళు ఎవరెవరు పాల్గొన్నారు, ఎందుకు పాల్గొన్నారు, ఎంక్వైరీ చేసి అది బయట పెట్టుంది. అందరు దొంగలు అన్నట్టుగా పెట్టుండ్రి. అందరు దొంగలే. అదే ఎవరు దొంగ అనేది ఇప్పుడు బయటకు వస్తుంది. పెట్టకపోతే అందరు దొంగలు అవుతారు బ్రదర్. అదంతా మనకు అవసరం. రూల్ ప్రకారము సునీల్ కనుగోలు ఆఫీస్ మీద దాడి జరిగింది, ఏందో బయట పెట్టాలి ఇప్పుడైనా నీ ప్రభుత్వం వచ్చినాక. అంటే ఇదంతా డ్రామా బ్రదర్. వాళ్ళకి ఎవరు కావాలంటే వాడిని పడేస్తారు. ఇక బ్రదర్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. బంగారు లక్ష్మణ్ tehelka.com ₹1,00,000 ఒకడు ఇచ్చిండు, తీసుకుంటప్పుడు రెడ్ హ్యాండ్ దొరికిండు అని ఆయనను ఉరిదీసిండు. ఓకేనా? బంగారు లక్ష్మణ్ అంటే tehelka.com ఆఫీస్కు పోలే. బంగారు లక్ష్మణ్ అంటే ఆయన జాతీయ బీజేపీ అధ్యక్షుడు, నెక్స్ట్ ప్రధానమంత్రి క్యాండిడేట్. ఆయన దగ్గరికి పోలే, ఆయనతో చర్చలు జరపలే. నాకు నువ్వు ఇంత లంచమి, నేను ఈ పని చేస్తా అని చెప్పలే. అర్థమైందా? ఆయనను ఉరిదీసిండు, రాజకీయ ఉరిదీసిండు. ఓకేనా? ఇప్పుడున్న పెద్ద మనిషి ఎమ్మెల్యే, కన్ఫామ్డ్ ఎమ్మెల్యే దగ్గరికి పోయి లంచం గురించి 2 గంటలు మాట్లాడి, మా దాంట్లో జైపాల్ రెడ్డి వేస్ట్, ఈయన వేస్ట్, ఆయన వేస్ట్ అని అందరి గురించి 2 గంటల ఉపన్యాసం ఇచ్చి లంచం గురించి బ్యాగ్ తీసి కట్టలు చూపించి, నా చంద్రబాబు నాయుడుతో ఫోన్లో మాట్లాడించి కట్టలు తీసి ఇస్తుంటేనేమో ఈయననేమో ఉరి తీయరు, ఈయనకేమో సింహాసనం వేస్తారు, ఆయనకేమో ఉరి తీస్తారు. ఇది ఎక్కడ న్యాయం? ఇది ఎక్కడ న్యాయం? మా కేసు అట్నే ఉంది. ఇది ఎక్కడ న్యాయం? మరి ఆయనకు భారతరత్న అయ్యింది బంగారు లక్ష్మణ్ గారికి. భారతరత్న కన్నిపాటి గారు రికమెండేషన్ చేసి ఇయ్యండి రబ్బా ఆయనకు, బేషరత క్షమాపణ చెప్పుండ్రు ఆయనకు. ఇది తప్పు అయితే అది తప్పు, ఇది ఘోరం. ఇది మొత్తం దొరికిపోయిండు. ఆడొచ్చి కట్టలు వేసిండు, దొరికినావు అని చెప్పేసి పట్టుకున్నాడు. అర్థమైందా? కెమెరా ఈయన మొత్తం నెగోషియేట్ 2 గంటల చర్చనే ఉండే రికార్డింగ్. మరి ఏందన్నట్టు సింహాసనం వేసాడు ఎక్కడిది? అయితే అన్న ఇప్పుడు ఈ సింహాసనం వేసే విషయంలోనే ఓటుకు నోటు దొరికిన ఇటువంటి విషయంలో పెద్ద మనిషి అడిగిన అధిష్టానం ఎట్లా ఇచ్చిందన్న ఈ పార్టీలో? అక్కడ ఆడ కూడా ఒక కీచకుడు ఉన్నాడు అబ్బా. ప్రతి దగ్గర ఒక కీచకులు ఉంటారు. ఆడొక కీచకుడు ఉన్నాడు. ఆ కీచకుడు మెల్లమెల్ల కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం చేస్తుండు. అర్థమైందా? మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ సర్వనాశనం చేస్తుండు. అర్థమైందా? ఆయన కీచకుడు పేరెందుకు కానీ అది ముందే చెప్తే అది తీసి పెడుతుంది నేను వీడియోలో. అయితే సరే తీసుకొని ఇసొంటి వాళ్ళని ప్రోత్సహం, ఈయనకు జనాధారణ ఉంది, ఈయనైతేనే గెలుస్తాడు, వీళ్ళు నిజంగా దగ్గర తీసుకుంటారు. లెక్క ఏముంటుంది? పెద్ద నాయకులు వచ్చినప్పుడు. ఇంకొకటి ఇలా రేవంత్ రెడ్డి పిసిసి పదవికి ఎన్ని కోట్లు పెట్టి కొనుక్కున్నాడు ఏంటి ఆ విషయం? అది కొనుక్కున్నాడా లేకపోతే అధిష్టానం గుర్తు? బ్రదర్ ఒకనికి ఎమ్మెల్యేని కొననికే పోయిండు. అసలు ఏదన్నా కొనుక్కోవచ్చు. ఎమ్మెల్యేని అయితే కొన్నది నువ్వు రెడ్డి అని పడ్డావు కదా, ఆడ కెమెరాలు ఉండే, ఈడ కెమెరా లేదు కాబట్టి ఎంత కొన్నాడో మనకు తెలియదు. ఈడ కూడా ఏమైనా రికార్డింగ్ అయితే తెలుసు, కానీ కొనే స్వభావం ఉన్నదని అయితే కనబడ్డది కదా మనం. కొనే స్వభావం ఉన్నదని మనకు తెలుసు. ఆ ఎమ్మెల్యేను ఓటు నోటు కేసు ఏదో కట్టలు తీస్తుంటే అర్థమైందా? కాబట్టి సరే అదొక లెక్క అది. కానీ ఇప్పుడు ఈ రోజు జరగబోయే తుక్కుగూడ సభకు కాంగ్రెస్ పార్టీలో మీరు వెనకాల బ్యానర్ పెట్టుకొని ఉన్నారు. ఒకటి వరంగల్ డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ సభలో అధికారంలోకి రాగానే ధరణి ఎత్తివేస్తామని రాహుల్ గాంధీ గారితో ప్రకటన చేయించారు. తుక్కుగూడ జనజాతర సభలోనైనా ధరణి రద్దుపై ప్రకటన చేయించాలి. అవుతుందా? చేయించాలి కదా. రాహుల్ గాంధీ ప్రభుత్వం రాగానే చేపించాలబ్బా. ప్రభుత్వం రాగానే. నేను ఎట్లంటలేనా, ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీలో మీరు పార్టీని నమ్ముకోనున్నటువంటి వ్యక్తులే ఇచ్చిన మాటను నెరవేర్చలేకపోతుంది, చెయ్యాలని మీరే అంటే ప్రజలు ఎంతవరకు పోరాటం చేస్తారు? ఇప్పుడు బ్రదర్ అందుకని చెప్తున్నా కదా, మనం అన్కాంప్రమైజ్గా ఉన్నాం కాబట్టి మేము ఎక్కడ కాంప్రమైజ్ కాను. ఈరోజు ఇది రాహుల్ గాంధీ రియల్ చెప్తున్నా. రాహుల్ గాంధీ స్వభావం ఏంటంటే, రాహుల్ గాంధీకి ఆయన చేసిన వాగ్దానం గుర్తుకొచ్చిన ఖచ్చితంగా ప్రకటన చేసి తీరుతాడు. ఆ ఉద్దేశంతోనే పెట్టిన నేను. వీడు అక్కడ దాకా వస్తే రచ్చకిచ్చ కాగలని చెప్పేసి ఇన్నే అరెస్ట్ చేయించున్నాను. అందుకే మీ ఇంటి చుట్టూ పోలీసులు అందరూ మోహరించున్నారు. అంతే అంతే. ఇక్కడ పోయి ఎక్కడ పర్సన్ లేదు అంతే. కానీ ఉన్నదే అడుగుతున్నావు కదన్నా. మరి లేదే అడుగుతలేం కదా. ఎందుకు మీ వాళ్ళకి ఎందుకంత బాధ? ప్రతిపక్షాలు అడిగితే కనుక
మేము చేస్తున్నాం అది అని చెప్పుకొస్తారు. 100 రోజులే అయింది, పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి, ఎన్నికల కోడ్ ఉంది అని చెప్పేసి అంటున్నారు. మరి అది ప్రకటన చేసేటప్పుడు అనాలి, ఎన్నికల కోడ్లు వస్తే అది అయిపోగానే మేము చేస్తామని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇంత దారుణాన్ని పొడిగాడు? ఇప్పుడు బ్రదర్, ధరణి అనేది యూనివర్సల్ సమస్య. చిన్నోడికి వెళ్ళి పెద్దోడి దాకా అందరు మీరు లేటుగా వచ్చారు, మీరు రాకముందు ఒక్కొక్కరు పెద్ద పెద్ద సంచులు పట్టుకొచ్చారు ధరణి బాధితులు. అర్థమైందా? ఈరోజు పెద్ద ఇష్యూ అయిపోయింది. ఒక్క కేసు కూడా సాల్వ్ చేయలేదు. వాళ్ళ పేరు నవీన్ మిత్తల్ భార్యకు కూడా 6.5 ఎకరాలు ఉన్న డాక్యుమెంటేషన్ ఉన్నది మన దగ్గర. మన ఆయన పేరేం పేరు ఉండగా ఎలక్షన్ కమిషన్ ఆయన రజత్ కుమార్ పేరు మీద 50 ఎకరాలు, వీళ్ళ పేరు మీద 25 ఎకరాలు, సోమేష్ కుమార్ భార్య పేరు ల్యాండ్ మీద పోయి జర్నలిస్ట్లకి ఇవ్వాలని బోర్డు పెట్టేసి వచ్చిన. ఇవాళ దాకా నువ్వు ఎన్ని భూములు రికవరీ చేసినావు? ఇవాళ ఒక కామన్ మ్యాన్ బ్రదరు, ఒక కామన్ మ్యాన్ రిటైర్ అయినాక కొన్ని పైసలతోని బిడ్డలు ఉంటే బిడ్డ పెళ్ళి చేసుకుంటారు, కొన్ని పైసలతోనే 100 గజాల జాగ కొనుక్కొని ఒక చిన్న ఇల్లు కట్టుకుంటారు. మీరు పాతిళ్ళు ఉంటాయి 100 గజాలు, అవన్నీ ఆ బాపతిన్లే. ఇవాళ ఒక గజం రిటైర్గా జీవితాంతం నౌకరీ చేసిన నిజాయితీగా వాడు గజం జాగ కొనకుండా మీరు పాలకులు చేసిండ్రే. ముఖ్యంగా తెలంగాణ ఏర్పడ్డ తర్వాత భూమి అసలు కొనే పరిస్థితులు లేదు. ఒక 100 గజాలు ఆ భూమిని బట్టే ఫ్లాట్ల రేట్ ఉంటాయి, ఫ్లాట్లు కూడా కొనే పరిస్థితులు లేకుండా చేసిందని అంటే ఈరోజు ఏం భూమి తక్కువ పోయిందా? ఖాళీగా భూమి 50 ఎకరాలు కట్టుకుంటాడు వాడు, 50 ఎకరాలు ఫామ్ హౌస్ అని చుట్టూ గోడ తిప్పుతాడు, లోపల 100 గజాలు రూమ్ వేస్తాడు. అవి ఎవరికి కాకుండా నువ్వు ఎందుకు చేస్తున్నావు? నువ్వు ఎవరు కాకుండా నువ్వు ఎవరికి ఎందుకు అందకుండా చేస్తున్నావు? ఇది ఒక కుట్ర కాదా ఇది? కాబట్టి ఇటువంటి కుట్రలు అనేది జరుగుతూ ఉన్నాయి. అది పేదరికం. అది ఈరోజు కూడా జరగడం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి జరగడం కూడా దురదృష్టం. నేను ధరని రద్దు చేస్తే బ్రదర్, నీకు చాలా ల్యాండ్స్ మళ్ళా అందుబాటులోకి వస్తాయి. ఈ రెక్కలకు ఏది ఒకవేళ మీ పవర్ని కనుక తొక్కేసి మీ ప్రశ్నించే ఏదైతే గొంతుకుందో మీ గొంతుకను అణిచివేయాలని చెప్పి చూసి ఇప్పుడు రాహుల్ గాంధీ వచ్చిన తర్వాత మీటింగ్లో ఆయనకు గుర్తుకు లేదు, ప్రకటించలేదు, తర్వాత దీనిపైన ఏ రకంగా చర్య తీసుకుంటారు? నేను అందుకని నేను ట్వీట్ పెట్టినా, అన్ని పెట్టినా. అదేందా ఏ విధంగా నన్ను పోవాలనే తాపత్రయం నాకున్నది. మీ ద్వారా పోతుందని నేను అనుకుంటున్నా. కానీ ఖచ్చితంగా ఈ ఇష్యూ మాత్రం కాంగ్రెస్ అధికారం బ్రదర్, నన్ను బీఆర్ఎస్ వాళ్ళు అధికారం అరెస్ట్ చేస్తే, బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అరెస్ట్ చేస్తే మా కాంగ్రెస్ నాయకులను ఫోన్ చేస్తే చెప్పుకునేది. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు నన్ను అరెస్ట్ చేస్తే ఎవరికి చెప్పుకోవాలి? అదే అంటున్నారు. అర్థమైందా? ఇప్పుడు మిమ్మల్ని చూసి నవ్వుకుంటారు కదా, మీ కాంగ్రెస్ పార్టీని చూసి ప్రతిపక్షాలు అయినటువంటి పార్టీ వాళ్ళందరూ నవ్వుకుంటారు. వాళ్ళు ఏం నవ్వుకోరు. ఎందుకు నవ్వుకోరు? నవ్వుకోనికి ఇది కామెడీ కాదు, ఎందుకంటే సీరియస్ ఇష్యూ. నేను అన్న కామెడీ అంటలేను, అవునబ్బా. మీరు ఇటును ఆపోజిషన్ చేసిన పాపాల వల్ల అంటే నేను తెలంగాణలో సిండికేట్ రాజకీయాలు నడుస్తున్నాను అందుకని అంటే నిన్నటిదాకా బీజేపీ చేసింది, ఇంప్లిమెంట్ తీసుకొచ్చింది, అది కొనసాగింపు. రేపు బీజేపీ అయినా కొనసాగుతుంది. ఇది ఎగ్జాంపుల్ మేయా కృష్ణారెడ్డి అంటే 12,000 కోట్ల జిఎస్టీ ఎగ్గొట్టిండు కాళేశ్వరం సంబంధించి. ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డి పట్టుకోవచ్చా? తీసుకోవచ్చు. అది కేంద్ర ప్రభుత్వం, యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి. జిఎస్టీ అనేది దానికి తీసుకోరు, పేరే తీయరు. అదే ఇప్పుడు నేను 1, 2, 3 సెషన్స్ అయినాయి కాంగ్రెస్ వచ్చిన. రాహుల్ గాంధీ మేడిగడ్డ మీదకి పోయిండు. కాళేశ్వరంలో పోయిన నిధులు మొత్తం మేము కక్కిస్తామని చెప్పేది పక్కన పెట్టి కనీసం ఆ కాంట్రాక్ట్ మేయా కృష్ణారెడ్డి అనే పేరు కాంగ్రెస్ వాడు మాట్లాడలే, బీఆర్ఎస్ వాడు తీయలే, బీజేపీ వాడు తీయలే, ఎంఐఎం వాడు తీయలే, సిపిఐకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే ఆయన కూడా తీయలే. ఎవ్వరు కూడా ఆయన గురించి మాట్లాడనే లేదు. అదే సిండికేట్ పాలిటిక్స్ అంటే. అందుకే అదే సిండికేట్ రాజకీయాలు నడిచేది. అట్లాంటి రాజకీయాలని పీకటి వీళ్ళతో ప్రకలించి వేయాలి అనేటువంటి నినాదాలతో మీరు మాట్లాడుతుంటే కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలకు, ఇతర పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకు కూడా ఒక ఎట్లుంటే అంటే తెగింపు వస్తుంది. మరి అట్లాంటి వాళ్ళు అందరూ చచ్చిపడిపోతారు కదా బ్రదర్. ఇవాళ నన్ను సస్పెండ్ అయిన తర్వాత కొన్ని వేల ఫోన్లు వచ్చినాయి. నేను ఖమ్మం పోయి వచ్చిన, సూర్యాపేట పోయి వచ్చిన. నేను ఫోన్ చేస్తే లేపని వాళ్ళు కూడా ఇవాళ నంబర్లు తీసుకొని ఫోన్లు చేసే పరిస్థితికి వచ్చింది. అంటే ఇంతకుముందు నా ఫోన్ నేను చేసిన లేపలే అంటే వాళ్ళ నమ్మకం అంత లేకుండే. ఇలా బరాబర్ కొట్లాడతారు, బరాబర్ ఫైట్ చేస్తారు, ఎంతకంటే అంత చూసుకుందాం అనే కాడికి మనోడు ఉన్నాడు. అందుకే నేను ఇలా తెగిలిచిపోయి రాహుల్ గాంధీని అడుగుదామని 7,000 కోట్ల రైతు బంధు డబ్బులు ఎవరి ఖాతాలోకి వెళ్ళాయో స్పష్టం చెయ్యాలి. అవును చెప్పాలి. ఈ 7,000 కోట్లు ఎక్కడి?
ఎన్నికలకు ముందు ఓట్ల కోసం కేసీఆర్ గారు ఆడ ఈడ కలిసి ఒక పైసలు జమ చేస్తాం కరెక్ట్ రేపు ఎలక్షన్ అనగా ఇవాళ అందరి అకౌంట్లోకి వేయాలని పోయినసారి 2018 చేసినట్టు అవి వేస్తే గెలుసు అవి వేద్దాం అనుకుంటే అవి ఆగిపోయినాయి ఆగిపోగానే ఆ పైసలు అట్నే ఉంటాయి కదా మూట రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినాక డబ్బా అన్నీ ఉంటాయి కదా ముఖ్యమంత్రి గారు మరి ముఖ్యమంత్రి ఆ డబ్బు ఏమైంది రైతు ఖాతాలను అయితే పైసలు వాళ్ళే మరి ఆ పైసలు ఏమైనాయి ఏడ ఖర్చు పెట్టిర్రు అర్థమైందా ఏ కార్పొరేట్ సంస్థకు ఆ పైసలు పోయినాయి ఏ కాంట్రాక్టర్కు ఆ పైసలు పోయినాయి ఏ కాంట్రాక్టర్కు ఆ పైసలు పోతే ఆయన దుబాయ్కి పోయి పెళ్ళిళ్ళు వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు చేసుకున్నాడు ఫ్లైట్లు పెట్టి తీసుకుపోయి ఆ ఏ ఎక్కడికి పోయినాయి అనేది ఫైనాన్స్ మినిస్టర్ ముఖ్యమంత్రి గారు రెవెన్యూ మంత్రి గారు ముగ్గురు కలిసి ఒక కంబైన్ స్టేట్మెంట్ ప్రెస్ మీట్ మీరు అడ్రస్ చేసి ఈ 7,000 కోట్ల రూపాయలు కూడా చెప్పాలని చెప్పి అడుగుతున్నాను నేను ఎందుకంటే లక్షలాది మంది రైతు నోట్ల మట్టి కొట్టి ఈ కరెన్సీ కట్టలను తీసుకుపోయి ఏ కార్పొరేట్ నోట్లో పెట్టిండ్రు వెల్లడించాల్సిన అవసరం ఉంది అది మీ పైసలు కాదు మా పైసలు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రభుత్వము అధికారంలోకి వచ్చింది బక్కా జెడ్సన్ వల్ల కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టలు దెబ్బతినేలా ఉన్నాయి ఏదన్నా చేయాలి బక్కా జెడ్సన్ అని చెప్పి మీకు ఎలాంటి హాని కలిగించాలని చూసినారు అది ముందుండొచ్చు ఒకవేళ ఉండకపోవచ్చు ఆ విషయంలో మరి మీకు ఏమైనా భయం లేకపోతే వాళ్ళు నన్ను ఏం చేస్తారులే అనేటువంటి ఉద్దేశం బ్రదర్ ఈయనకంటే పెద్ద తోపు కేసీఆర్ అదే నా పిల్లలు పోలీసులను చూసుకుంటే పెరిగారు నువ్వు పోలీసులను చూస్తే కొత్తగా చూసినా భయం అవుతుంది మా ఇంట్లో పెద్ద భయపడవు ఎందుకంటే గడిచిన 7 ఏళ్ళు పోలీసులే మా పిల్లలు స్కూల్కి పోయేది అర్థమైందా మా పిల్లలు స్కూల్కి పోయేది ఆ పోలీసులను చూసుకుంటేనే మా పిల్లలు పెరిగారు పెద్ద ఫరకేం పడ వస్తే చాయ్ నీళ్ళు ఇస్తారు కాబట్టి పెద్ద ఫరకేం పడది అది కొంత ఉద్యమం అనేది కొనసాగుతూనే ఉంటుంది అది ఫైట్ నడుస్తూనే ఉంటుంది కాబట్టి నేను పెద్దగా భయపడ బ్రదర్ అయితేనే ఉంటుంది బ్రదర్ కొడవలు ఎత్తిన ప్రతోడు కొవ్వొత్తు లెక్క కరిగిపోవాల్సిందే ఏ రోజు అదేందా కొడవిలు ఎత్తిన ప్రతోడు కొవ్వొత్తులే కరిగిపోవాల్సిందే అలా అనుమానం లేదు కాకపోతే వెనక ముందు కాబట్టి నాకు దాని గురించి ఆలోచన లేదు అది నేను ఆలోచించాను కూడా ఆలోచించా అంటే ఇప్పుడు వీళ్ళందరి పైన కూడా బక్కా జెడ్సన్ చేస్తుండే ఆరోపణలు చేస్తారు వాళ్ళు ఏమన్నా కాంప్రమైజ్కి వచ్చి ఏమైనా డబ్బు ఇస్తే బక్కా జెడ్సన్ ఊరుకుంటాడేమో అని చెప్పి ఎవరైనా వచ్చినా ఓ 100 సార్లు వందలు మస్తు చేసుకున్నా చూస్తున్నా కానీ నా బిల్డింగ్ నా కథ కార్ఖానా ఇక మస్తు మంది బ్రదర్ అందరూ చేశారు కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఎవరు అధికారంకి వచ్చినాక ఎవరు చేయాలి బ్రదర్ ఒకటి నాకు మోరు పడ్డది బ్రదర్ ముద్ర పడ్డది కాంప్రమైజ్ కాడది ఈయన దగ్గర పోతే ఎటువంటి కేసు అయినా ఏ రస్తా కూడా లేదు నా దగ్గర రాదు అసలు అవకాశమే ఉండదు ఒక పెద్ద మనిషి అయితే లంచ్ కానీ పిలిచి పెద్ద పెద్ద జర్నలిస్టు చాలా ఇది లంచ్ పిలిచిండు రాయలసీమ రుచిలో దేనికో నాకు తెలియదు తినిపించిండు జర్నలిస్ట్ నాకు తినిపించుడు ఏంది అనుకున్నా తినిపించింది ఎందుకైనా మంచిదే అని చెప్పి జబ్బు చూసుకున్నా కూడా ఆయన్నే బిల్లు కట్టాడు అంత అయినాక నా కవిత మీద కేసు వేసినామంట కదా అవి డ్రాప్ చేయరాదు ఆ జర్నలిస్టు రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు ఆయన కోర్టు నేను సారీ అని చెప్పి అక్కడికి వెళ్ళి ఇవన్నీ మొదలైంది నాకు ఆయనకు రప్చర్ కాబట్టి అక్కడికి వెళ్ళి కాంప్రమైజ్ ఏ లెవెల్ వచ్చినాయంటే కవిత మీద పెట్టిన కేసుని కాంప్రమైజ్ చేయమని చెప్పి మీ ముఖ్యమంత్రి ఓ వ్యక్తి ద్వారా కాంప్రమైజ్ చేయడం ముఖ్యమంత్రి కాదు అప్పుడు అయితే ఆయన కవిత అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అని ఉంటుంది నేడికి ఇచ్చిన అలా వీళ్ళిద్దరు పార్ట్నర్స్ ఇప్పుడున్న ముఖ్యమంత్రి మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కవిత మా ముఖ్యమంత్రి కాదు మన ముఖ్యమంత్రి మన అందరి ముఖ్యమంత్రి లేదు ఇప్పుడు నేను ఎక్స్పెల్డ్ అనుకుంటారు అయితే ఎక్స్పెల్డ్ నాకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి నాకేం సంబంధం లేదు అర్థమైందా కాబట్టి అక్కడికి వెళ్ళి ఆయన బాగా హర్ట్ అయ్యింది దానికి మనం ఏం చేయగలుగుతాం అంత మించి మనం ఏం చేయాలి ఈ విషయంలో మామూలుగా మీకు ఉన్నటువంటి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రివర్గంలో ఉత్తమ్ కుమార్ కానీ మంత్రి శ్రీధర్ బాబు కానీ పున్నం కానీ వీళ్ళు మీతో మాట్లాడి చర్చించి ఎందుకు ఇవన్నీ నువ్వు సైలెంట్గా ఉండు ఏదో ఒకటి తీసుకుని పదవిలో మేము ఉన్నాం మీకు నువ్వు ఇవన్నీ చేయక ఆరోపణలు ఇట్లాంటివి అని చెప్పి ఏమైనా మాట్లాడారు వాళ్ళు ఎవరు మాట్లాడారు వాళ్ళకి తెలియదు మా పార్టీలో ఎవరు అడిగారు అబ్బా నాకు కాంప్రమైజ్ కానని తెలియదు
అదే బతిలాడి చెప్పినా నేను విన్నా ఒకసారి. అడగరు, నా తత్వం వాళ్ళకి తెలుసు. నీకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మీద ఒక రేంజ్లో విరుచుకుపడ్డా. విజయవాడ 2018 వెళ్ళిపోయిన కార్పొరేటర్ తెలుసా, ఒక్కరోజు నాకు షోకాదు నోటీస్ ఇవ్వలే. ఈయన మాట్లాడిన కరెక్టా రాంగా అని కరెక్షన్ చేసుకునే పని మీద ఉండే ఆయన, కానీ ఏ రోజు కూడా జడ్సన్ను సస్పెండ్ చేయాలి, ఈయన సంగతి చూడాలి. ఎందుకంటే ఆయన కాంగ్రెస్లో పుట్టి కాంగ్రెస్లో పెరిగి ఒకటే పార్టీ ఉన్నారు కాబట్టి. అర్థమైందా? 10 ఏళ్ళ తినొచ్చినోనికి ఎట్లుంటుంది, ఎవడైతే సెంటిమెంట్స్ ఎమోషన్స్ ఏమి ఉండయి. అర్థమైందా? కాంగ్రెస్ పార్టీలో మాదిగ వర్గీయులకు టికెట్లు ఇస్తలేరు, మాదిగ కులాన్ని అణిచివేయాలని చెప్పి చూస్తుండే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అన్నారు. అన్ని పార్టీలు అనగదొక్కుతాయి. బీజేపీలో బంగా లక్ష్మణ్ అనగదొక్కలేదా? బీఆర్ఎస్లో రాజయ్య అనగదొక్కలేదా? ఒక మాదిగ మంత్రి లేకుండా ప్రభుత్వం నడపలేదా? అది తరతరాలుగా వస్తున్నటువంటి అన్ని పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలో కూడా, కమ్యూనిస్ట్ పార్టీ కూడా. బ్రదరు, నేను అదే చెప్తున్నా, అధిష్టానం కంట్రోల్లో ఈరోజు కాంగ్రెస్, తెలంగాణ కాంగ్రెస్ లేదు. అధిష్టానం కంట్రోల్లో ఉంటే ఖచ్చితంగా అది జరగబోయేది. ఈరోజు మీరు ఇట్లా మాట్లాడుతుంటూ మీరు అడిగే ప్రశ్న నేను చెప్తా. ఇది బీజేపీకి లాభం చేయనీకి అని చెప్పి ఈసారి మాదిగల టికెట్ ఇవ్వాలి. ఎట్లా అంటే, నరేంద్ర మోడీ గారు జిమ్ఖానా గ్రౌండ్లో బహిరంగ సభ పెట్టిండు మాదిగల. మందకృష్ణ మాదిగ మీద వాడు ఏడిచిండు, చూసినావా? సూపర్ ఏడిచిండు, మీద వాడి ఏడిచిండు, ఆయనకు ఏడ్చి పోదాడిచిండు. తర్వాత మాదిగల ఓటు మొత్తము బీజేపీకి పోవాలంటే కాంగ్రెస్లో మాదిగలను తొక్కుతుండ్రు అనే స్లోగన్ బయటికి రావాలి. అది సక్సెస్ఫుల్గా వచ్చింది. అనుకున్నాడే నేను ఖమ్మం పోతే ఆడిపోతే కొంతమంది ఆలేదు, ఎటువంటి పరిస్థితి అని అంటే బీజేపీ దిక్కుపోతుంది. స్కెచ్ అదే. ఇవాళ రేవంత్ రెడ్డి గారికి నీట్గా మెజార్టీ స్థానాలు బీజేపీ గెలవాలని ఆయనకున్నది లోపల. రేవంత్ రెడ్డికి ఉంది. అవును, రేవంత్ రెడ్డి బీజేపీలో పోయే పనిలో ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ అదే బ్రదర్ బీజేపీకి వెళ్ళి బీఆర్ఎస్కి వచ్చిండు, బీఆర్ఎస్కి వెళ్ళి టీడీపీకి పోయిండు, టీడీపీకి వెళ్ళి కాంగ్రెస్కి వచ్చిండు. ఎక్కడికన్నా పోవచ్చు. అదే నాకేమన్నా నీతో కాంట్రాక్ట్ ఉందా? నేను ఒప్పందం చేసిందా? నేను నీకేమైనా తాళి కట్టినా? ముఖ్యమంత్రి అయినాక పోయే పని అబ్బా, నేను నీకేమైనా తాళి కట్టినా? నేను అదే నేను ఎక్కడికైనా తిరుగుతూనే ఉంటా కదా. తాళి కట్టేది వేరుంటది, కాకపోతే ఒక మంత్రి రివినింగ్ రిలేషన్షిప్ ఇదేనో ఆయనదంతా అన్ని పార్టీల రివినింగ్ రిలేషన్షిప్పే. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా ఏ స్థాయి అయినా అంతే. లేకుంటే బ్రదర్ ఆయన తలుసుకుంటే మొన్న నరేంద్ర మోడీ బలే బాయ్ అనేటోడు కాదు. ఆయన సభని బహిష్కరిస్తున్నా, 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉండి 10 మన ఏది కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ విభజన హామీలో ఉండే లక్షల మంది నాకు ఉపాధి దొరికేది. అర్థమైందా? అటువంటి దాన్ని ఈరోజు రాకుండా దొక్కిండు కాబట్టి ఆయన సభని నేను బహిష్కరిస్తున్నాను ఒక స్టేట్మెంట్ ఇస్తే బీజేపీ మీద యుద్ధం చేస్తుందని చెప్పేసి 1 సైడ్ 14 సీట్లు గెలుసు కాంగ్రెస్. నువ్వే వీక్ చేసుకుంటూ వస్తుంది. కానీ నీలం మధు బాబా నువ్వు రాసుకో, మెదక్లో బీజేపీ గెలుస్తుంది. గెలవనీకి ఈయన పని చేసిండు. విశ్వేశ్వరరెడ్డిని గెలిపియనికి ప్రయత్నం చేసిండు. నీకు సునీత మహేందర్ రెడ్డి అక్కడ పవర్ఫుల్ చేవెళ్ళ పార్లమెంట్. ఎందుకంటే తాండూరు వాళ్ళదే, చెప్తా, తాండూరు వాళ్ళదే, చేవెళ్ళ వాళ్ళదే, వాళ్ళ బావోళ్ళది, అదే సబితేంద్ర రెడ్డి మహేశ్వరం అది వాళ్ళదే. అర్థమైందా? వికారాబాద్ వాళ్ళది. 4 అసెంబ్లీలో వాళ్ళు పవర్ఫుల్. అసలు తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు వేయాలి? ఆడ విశ్వేశ్వరరెడ్డి గెలవాలి కాబట్టి గుడ్ల దొంగని తీసుకొచ్చి అలా నిలబెట్టిండు రంజిత్ రెడ్డి. ఇక్కడ ఈటల రాజేందర్ గెలుస్తాడు, ఇక్కడ నాన్ లోకల్ అవుతాడు. ఇప్పుడు ఇక ఈటల రాజేందర్ వీళ్ళిద్దరి మధ్యలో లాభం ఎవరికి అవుతాను అంటే మళ్ళీ అటు ఇటు పోయి మళ్ళీ బీఆర్ఎస్కి అవుతాడు, రాగి లక్ష్మారెడ్డి లోకల్ అవుతాడు. అర్థమైందా? అక్కడికి పోతే వాళ్ళకి లాభం అయ్యేటట్టు, ఏడా అక్కడ విశ్వేశ్వరరెడ్డి లాభం అయ్యేటట్టు. అంటే ఒక్క దెబ్బకి 2 సీట్లు క్లియర్. అర్థమైందా? ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దోస్తానా కన్ఫర్మ్ అంతే. ఇక్కడ చామల కిరణ్ కుమార్ రెడ్డి అంటాడు అమ్మ నా బూతులు తిట్టిండు. ఎవరిని? మన రాహుల్ గాంధీని. అక్కడ ఆయనకు టికెట్ ఇచ్చింది. అంటే ఆడ కాంగ్రెస్ పార్టీ వాడు ఎవడు పని చేయదు. అర్థమైందా? ఆడ కాంగ్రెస్ వాడు ఎవడు పని చేయదు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు చూపి అధికారంలోకి వచ్చింది. 6 గ్యారంటీలు అమలైతాయా, మధ్యంతరంగా ఆగిపోతాయా, అసలు వాటికి బడ్జెట్ ఉందా లేదా? బ్రదరు, వాగ్దానం 6 గ్యారెంటీలు కాదు, నీకు అన్నిటికంటే పెద్ద అయినాయి. అందుకని 6 గ్యారెంటీలు రాయలే. ధరని రద్దు చేయి ఫస్ట్. రాహుల్ గాంధీ గారు వరంగా డిక్లరేషన్ ఇచ్చిండ్రు. దాని తర్వాత నువ్వు పథకులు మాట్లాడు. నువ్వు ఏది 46 జీవో తీసేయి, 317 జీవో ఎత్తేసేయి. అర్థమైందా? నీతో ఖాళీలు మెగా డిఎస్సి డిక్లేర్ చేయను, ఉద్యోగుల ప్రమోషన్లు ఇవి. అవి అడుగుతాను కానీ నువ్వు అడగని అన్ని నాకు ఇస్తాను, తులం బంగారం ఇస్తాడు. అబ్బాయి సొంత మేనమామనే ఇస్తాడు. పెళ్ళికి పోతే రాటన్ని మట్టలు పెట్టొస్తాడు. అర్థమైందా?
రక్త సంబంధాలే పెట్టలేకపోతాను రబ్బా. తులం బంగారం రాజ్యం వస్తుంది కాబట్టి ఇక తులం బంగారం ఇస్తామని చెప్పి ఇంద్రమ్మ రాజ్యంలో తులం బంగారం ఇయ్యరు. ఇంద్రమ్మ నినాదం ఏంటంటే రోటీ కపడా మకాన్, సెల్ఫ్ రెస్పెక్ట్ ఐటమ్స్ ఇవి మూడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విధి విధానాలు ఇందిరాగాంధీ పేరెందుకు బదనాం చేస్తారబ్బా? ఇందిరాగాంధీ పేరెందుకు బదనాం చేస్తారు చెప్పు. ఇందిరాగాంధీ గురించి ఏం తెలుసు వీళ్ళకు? తలలేదు తోకలేదు, నాలే లేదు, ఏం లేదు. ఏమనుకుంటున్నా ఇందిరమ్మ రాజ్యముతో పాటు ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంది, అందరినీ చల్లగా చూడాల్సింది కాంగ్రెస్ పార్టీ అన్నట్టుగా ప్రజలందరూ నమ్ముకుంటారు కాబట్టి అదే రకంగా ఈ బంగారం కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చినట్టున్నారు. ఇస్తామని చెప్పిర్రు, మభ్య పెట్టిర్రు. మరి ఆ తులం బంగారం ఇస్తారా? నిన్న మొన్న చూసుకున్నట్టయితే బంగారం రేట్ పెరిగిందని వస్తున్నాయి. బ్రదర్, తులం బంగారం చూసి ఓటేయలే పబ్లిక్. 6 పథకాలతో ఓటేయలే. నిరుద్యోగులు ఊళ్ళలో పోయి కాళ్ళు మొక్కి ఏళ్ళు మొక్కి ఓట్లు వేసారు. ఉద్యోగులు కూడా అవుట్ రైడ్ ఈసారి కాంగ్రెస్ పార్టీకి పనిచేశారు. ఈ కాన్సెప్ట్ల వల్ల, ఎందుకంటే వాళ్ళకు మొత్తం అనగదొక్కి బానిస లెక్క పని చేయించిందనే వచ్చింది. ఓడిపోయినాక కేసీఆర్ తెలుస్తుంది నేను తప్పులు చేసిందా అని. అవే వీళ్ళు చేస్తుండ్రు ఈరోజు. ఇప్పుడు ఎన్ని ఎంపీలు గెలవచ్చు మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి, మీ పార్టీ నుంచి? ఎన్ని గెలిచినా కానీ ఇప్పుడు ఆయనకు రెఫరెండం నాకు తెలిసి ఇప్పుడు ఒక సింగిల్ డిజిట్లోనే వస్తుండొచ్చు. సింగిల్ డిజిట్ వచ్చే సీట్లు కూడా పోగొట్టుకునేటువంటి పనులు చేసిండు రేవంత్ రెడ్డి. కావాలని వాంటెడ్లీ బీజేపీ కాంగ్రెస్ ఓడగొట్టాలని ఆయన అయ్యసొమ్ము కాదు. ఇది కాంగ్రెస్ పార్టీ నమ్మని కానీ అది ఆయన తరం కాదు. అధిష్టానం కోసం ఒకసారి కన్ను తెరిచింది అనుకో, మళ్ళీ మనోడు కంటికి కూడా కనవాడు. అందుకనే ముందే మోడీని పట్టుకున్నాడు. ఇప్పుడు ఇప్పుడు అద్దంకి దయాకర్ అన్నది, సంపత్తి అక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు భువనగిరికి సంబంధించింది కూడా, పెండింగ్కి సంబంధించింది, వీటి విషయంలో ఏముంటది వీళ్ళ పరిస్థితి? బ్రదరు అద్దంకి దయాకర్ 2 సార్లు టికెట్ వచ్చింది. ఆయనను హెలికాప్టర్ వేసుకొని తిప్పాడు. అర్థమైందా? ఏమున్నా సంపత్ కూడా ఆయనకు ఇదంతా ఆయనతో మంచిగా క్లోజ్ బ్యాచ్. ఈయనకు న్యాయం చేస్తా అని చెప్తారు. మందకృష్ణ వదిలే బ్రదర్, మందకృష్ణ ఎవరు దొరికితే ఆయన గురించి తక్కువ చెప్పు నాకు, కానీ ఆయన గురించి నాకు మొత్తం తెలుసు. నా దగ్గర మాట్లాడు. నేను స్టేట్మెంట్ ఇచ్చి కూడా ఖండన కూడా ఇయ్యాడు. ఖండన కూడా ఇయ్యాడు అంతే. అర్థమైందా? భయం కాదు, ఆయన వచ్చినట్టు నాకు తెలుసు కదా. అది ప్రీపెయిడ్ కేసు. ఇక బ్రదర్ అది ప్రీపెయిడ్ కేసు ఇక నడుస్తా అంటది ఇప్పుడు. అర్థమైందా? వాళ్ళు ఏదో నమ్మిస్తారు. బీజేపీ ఉన్నారు, నమ్ముతాడు, దెబ్బతింటాడు, మళ్ళీ బయటకు వస్తాడు. సంపత్కి అన్యాయం జరిగితే ఆయన పరగబడది, ఎవరికి అన్యాయం జరిగితే బయట పరగబడదు. అంతే మరి బ్రదరు. నేను ఒకటే చెప్తా, ఆయన ఏమంటాడు, మాలోళ్ళు మాదిగలను అన్యాయం చేసిండ్రు. అర్థమైందా? మాదిగ బిడ్డలు మీరు పెట్రోల్ తీసుకోండి, గాంధీ భవన్ పోండి, కాలే పెట్టుకొని చచ్చిపోండి అని చెప్తాడు. ఈయన బిడ్డను ఎవరికి ఇచ్చింది? మరి మాలోళ్ళకి ఇచ్చి పెళ్లి చేయలేదా? నువ్వేమో వాళ్ళకి అల్లుళ్ళని చేసుకుంటావు, మేమేమో పోయి అలా కాలే పెట్టుకొని చచ్చిపోనా? ఇదాన్ని లెక్క. అర్థమైందా? ఇవన్నీ సెంటిమెంట్స్ బ్రదర్. అంటే నేను ఎప్పుడూ కమ్యూనిటీని కించపరచాలని కాదు, నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్తున్నా. వీళ్ళందరూ కంఫర్ట్ జోన్ ఉంటుంది, అందరూ అడ్జస్ట్ అవుతారు కదా. రియల్ అరే ఎవరన్నా బహిష్కరించారు, మరి అద్దెంకి సంపత్తి ఇద్దరు వచ్చి నన్ను పలకరించాలి కదా. నాకు వాళ్ళ సపోర్ట్ అవసరం లే, నాకు సాయం చేసే పరిస్థితులు కూడా లేరు. కట్టెతికాలు చేయాలి కదా. కాంగ్రెస్లో మంచి రేణుకా చౌదరి గారు చేసిండ్రు, శ్రీధర్ బాబు అన్న మాట్లాడారు, పెద్దవాళ్ళు చేస్తుండ్రు. కులపొడి వాడు చేస్తలేడు కదా. నీకు అన్యాయం జరిగితే నేను మాట్లాడతా కదా. దామోదర నరసింహన్నకు నీకు అన్యాయం జరిగితే ఆయనకు ఎప్పుడు నేను ఊకోలే. ఆయన పోస్ట్ ఇవ్వకుండా ఊకోలే. ఆయన పోస్ట్ ఇవ్వాలని తిరిగిన, ఆయన ముఖ్యమంత్రి ఇవ్వాలని తిరిగిన. నాకు సస్పెండ్ అయితే ఒక ఫోన్ కూడా నాకు చేయలే కదా. అట్లా ఉంటుంది అన్నట్టు. వాళ్ళకి అన్యాయం జరిగితే జాతికి మొత్తం అన్యాయం జరిగినట్టు. అదేందా? కాంగ్రెస్ పార్టీలో అధికారం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో పదవులు అనుభవించినటువంటి మంత్రులందరూ కూడా క్యూ కట్టారు. మరి ఈ క్యూ కట్టేటోళ్ళని తీసుకొని వీళ్ళకు సీట్లు ఇచ్చుడు ఎంతవరకు న్యాయం? అవునా, భవిష్యత్తులో సిగ్గు లేదు, చేర్పించుకునే వరకు సిగ్గు లేదు. ఉన్నోనికి పెట్టడానికి దిక్కు లేదంట. కానీ వాళ్ళకి మాత్రం వస్తాడు వాళ్ళ ఇళ్లలో పోయి మరి. ఎందుకంటే ఎన్ని రోజులు వాళ్ళు అక్రమంగా సంపాదించిన పైసలు ఉన్నాయి కదా, ఏమన్నా ఇస్తారేమో అని చెప్పి తీసుకుంటారు. అదే పైసల కోసమే వీళ్ళు ఓడు వేరే మోసం చేసినట్టుగా. అదే బ్రదర్, ప్రజల దోపిడీ గురైతేనే ఉండవు. తెలంగాణకి వెళ్ళి తెలంగాణ వచ్చిన కాన్సెల్ అందుకనే కదా ఈ రోజు నీకు మంచిగా చెప్తే ఇంకా మంచిగా చెప్తలేవు నువ్వు. అర్థమైందా? దండుపాలెం దొంగలకి వెళ్ళి తప్పించుకొని వచ్చి చెడ్డి గ్యాంగ్ దొంగల చేతిలో పడ్డారని చెప్పాలి. అంతే. గత ప్రభుత్వం దండుపాలెం గ్యాంగ్, ఇప్పుడేమో చెడ్డి గ్యాంగ్. ఇప్పుడు నా ప్రభుత్వం కాదు, మన ప్రభుత్వం ఇది, నీది కాదు. ఇటు ఎన్నో బ్రదర్, నువ్వు జర్నలిస్టు. నేను సస్పెండ్ అయినాక ఎట్లా కాంగ్రెస్ అయితే చెప్పు. అంటే ఇప్పుడు మీకు కాంగ్రెస్ భావజాలం కాంగ్రెస్ పార్టీ ఓటు కాంగ్రెస్ పార్టీ నేను మెడ కూడా వేసుకుంటా. కానీ ఇగో
కాంగ్రెస్ పార్టీ పైన భావజాలం అనేది 20% ఉంటుంది. ఉమ్, అందుకని 20% ఓటుకెళ్ళి కౌంట్ అవుతుంది ఎప్పుడు. ఉమ్, 20,000 ఓట్లు మినిమం ఉంటాయి కాంగ్రెస్కి, 20,000కెళ్ళి కౌంట్ అవుతాయి. ఉమ్, అదేనా మొత్తం కాంగ్రెస్ చచ్చిపోయినాక 2% ఉన్నారు ఇక్కడ ఆంధ్రాలో, ఇప్పుడు 10%కి వస్తుంది. కాబట్టి నీకు ఓట్లు పెరుగుతూనే ఉంటారు. భావాజాలం వేరు. అంటే కాంగ్రెస్ ఏం చెప్తుంది, అందరు బతకాలి, అందులో నేను ఉండాలి అని అంటుంది. ఉమ్. మేము అదే అంటున్నాం. మేము కొత్తగా అందరూ ఏమంటున్నాం, బాగుండాలి, అందులో మనం ఉండాలి, ఉండాలి. అంతే కాంగ్రెస్ పార్టీ అంతే సిద్ధాంతాలు. సిద్ధాంతం అది. అది రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడా? బ్రదర్ ఇప్పుడు నేను అలా సభ్యుని కాదు, ఆయన కావాలని నేను కోరుకుంటున్నా, ఉమ్, కావాలని నేను పనిచేసిన. ఉమ్, ఈరోజు ఇటువంటి చేతులాడ చూస్తుండగా ఇక్కడ ఒక 5-6 సీట్లు ఖరాబ్ చేసారు, ఉమ్, 5-6 సీట్లు ఇక్కడ నాశనం చేసారు. కాబట్టి రాహుల్ గాంధీ కావాలని వేరే రాష్ట్రాలు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నది, ఉమ్, ఇక్కడ కూడా ఇంకో 5 సీట్లు పెరిగేటి. ఉమ్. నెక్స్ట్ రాబోయే కార్పొరేటర్ ఎలక్షన్లలో కూడా ఇంకా నాకు తెలిసి 14-15 ఏళ్ళు ఉంది. అప్పుడు కూడా గాలి కాంగ్రెస్దే వీస్తుందా, లేకపోతే మీరు అనుకున్నట్టు ఇక నాకు తెలియదు బీజేపీ లోపు వెళ్ళిపోతాడా బ్రదర్. ఈ గ్యాప్ లా? అలా తెలియదు, కానీ నేను మాత్రం నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్స్లో అన్న? దేవుడు నన్ను చల్లగా చూస్తే కొత్త వాళ్ళను ఉమ్, దాదాపు 30 లక్షల మంది యూత్ ఈరోజు ఖాళీగా ఉన్నారు. ఉమ్, అందులో 2 లక్షల మంది 3 లక్షల మంది నౌకర్లు వచ్చిపోయినా, ఉమ్, ఓ 7-8 లక్షల మంది వాళ్ళ బ్యాక్గ్రౌండ్తో సెటిల్ అయినా, తక్కిన 20 లక్షల మంది బయటకు ఉంటారు. ఉమ్, నేను అందులో చాలా మందికి రాజకీయాలను పిలిపిస్తా, లోకల్ బాడీ ఎలక్షన్స్ వరకు వాళ్ళని కంటెస్ట్ చేపిస్తా. పాలిటిక్స్ అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా ఒక కొత్త ప్రయోగం చేయాలని నా కోరిక. కాబట్టి యువత రాజకీయంలోకి రావాలని చూస్తారు. అంతే, నేను లీడర్ కావాలని ఉమ్. లీడర్లను చేయాలనే ప్రయత్నం ఉంటుంది నాది ఈసారి. అన్న 30 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఏం సంపాదించారు? ఆ? ఏం సంపాదించారు? నువ్వు నన్ను వచ్చి ఇంటర్వ్యూ చేసేటట్టుగా సమయం సంపాదించిన ఆస్తులు. అదే ఆస్తి, ఇంకేముంటుందబ్బా. నాకు తెలివాడుకుంటా వచ్చి ఉమ్, ఇంటర్వ్యూ తీసుకోవాలని ఇది అనే కాడికి అర్హత సంపాదించుకున్నా, అది చాలు నాకు. ఉమ్. అది ఆ క్వాలిఫికేషన్ చాలు, దాని నుంచి 6 ఏళ్ల వరకు ఇప్పుడు బ్రదర్ ఎంత సంపాదించుకున్నా చాలా అంటానండి బ్రదర్. నేను కాన్సెప్ట్ లైఫ్ దగ్గరికి వెళ్ళి చూసిన, ఉమ్, ఎంత తిన్నా కానీ నాకు చాలు అంట తినగలుగుతాం, కానీ అంతకంటే ఎక్కువ తినలేము. ఉమ్, దానికోసం సంపాదించుకొని బొంద కొట్టుకుంటారా, రోజు లెక్క పెట్టుకొని అరలేనికి తప్ప దేనికి పనికిరావు. ఉమ్, అర్థమైందా? అన్నీ తెలిసినాక అది మూర్ఖత్వం. అన్నీ తెలిసి కూడా సంపాదించాలి అనే మూర్ఖత్వం ఉంటుంది చూసినావా, అది చీప్ అన్నట్టు. అది అంటే ఇంకొక నోరుబట్టుడే, ఉమ్. ఇంకొక చేతి లేనో చేతికి పోయేది మనం గుంజుకున్నట్టు. కాబట్టి అది నేను దాన్ని నమ్మ. కాంగ్రెస్ పార్టీ 6 ఏళ్ళు బహిష్కరించింది అంటే మళ్ళా ఎన్నికలు వచ్చే వరకు మిమ్మల్ని బహిష్కరించింది. మళ్ళీ అప్పుడు అధికారంలోకి రాలేదనుకో, ఇక నువ్వు జడ్సన్ అన్న నువ్వు రావాల్సిందే, తప్పదు, నువ్వు ఉండాలంటే. బ్రదర్ అప్పటికి నా వయసు 55 ఏళ్ళు వస్తాయి. నేను అనుకుంటా అప్పటికి శారీరకంగా నేను ఇప్పటిదాకా అంటే నా యవ్వనం అంతా కూడగొట్టుకొని పనిచేసిన. గత 5 నా శరీరంలో ఆమూల కుమ్మూలం బలం తీసుకొచ్చి కొట్లాడిన. ఇంకా 5 ఏళ్ళు, మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత నేను కొట్టాడాలంటే నాతో కదా. అందుకని నేను చెప్తున్నాను, నేను టైం వేస్ట్ చేసేటోని కాదు. నేను నాకు సస్పెండ్ కాగానే తెలంగాణ వనరుల రక్షణ సమితి అని పెట్టుకున్నా. అర్థమైందా? ఇమీడియట్గా దీని మీద ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన. నా టైం ఇవాళ 3వ రోజు నేను సస్పెండ్ అయ్యి 3వ రోజు నా ప్రోగ్రామ్ స్టార్ట్ అయినా. అదే 4వ రోజు నేను కొత్త, అంటే నాకు ప్రతి టైం నాకు ఇంపార్టెంట్. అర్థమైందా? కాబట్టి నేను అంశాల వారీగా మన ఉద్యమం కొనసాగుతుంది. నేను వాళ్ళ తరపు నిలబడతా, కొట్టాడతాను. ఓకేనా? విష్ ఆల్ ద బెస్ట్. మీరు కొట్టాడాలి, మీ వెంట మేము, మా వెంట మీరు ఉండాలి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చూస్తున్నారు కదా ప్రజలారా, బక్కా జడ్సన్ అన్నతో ముచ్చట ఈరోజు. చూద్దాం భవిష్యత్తులో మరి బక్కా జడ్సన్ అన్న తీసుకునేటువంటి నిర్ణయాలకు కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు తలెత్తుతాయా, లేకపోతే ఇంటర్నల్గా కాంగ్రెస్ పార్టీ కోసమే, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసమే పనిచేస్తాడా చూడాల్సిందే.